రిరిరి నిజమై పపమా పమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలు గగా సుధా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. మృదు స్వభావని సగౌరవంగా వేదిక పైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఎవరు నేర్పారు కోయిలకి తీయని పాటలని, ఎవరు నేర్పారు నేస్తాలై నెమలికి ఆటలని, ఏరి కోరి రంగులు తెచ్చి ఎవరు నింగికి పూసినది. ఇవాళ నేను పాడబోయే పాట నేను పాడింది కాదు, జానకి గారు పాడింది. మరి ఎందుకలా అంటే అది స్వరపరిచింది నేను కాబట్టి. ముఖ్యంగా ఎందుకు ఆ పాటను ఎంపిక చేసుకున్నానంటే మేమందరం కలిసి పనిచేసాం ఆ పాట కోసం కాబట్టి. ఆ పాట పాడుతూ ఆ కంపోజింగ్ డేసు మేము రికార్డ్ చేసిన పద్ధతులు అన్నీ ఆయనకు గుర్తు చేస్తూ నేను గుర్తు చేసుకుంటూ మీకు గుర్తు చేస్తాను. మయూరి సినిమా నుంచి వేటూరు సుందరరామూర్తి గారు రాసి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచి జానకమ్మ గారు పాడిన ఈ పాటను పాడడానికి ప్రయత్నిస్తాను. అందెలు పిలిచిన అలికిడిలు అణు అణువున అలజడులు, ఎద పదమొకటౌ లాహిరిలో, ఎద పదమొకటౌ లాహిరిలో, ఎన్నడు ఎరుగని ఉరవడులు. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ. ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా, ఉలిపి చిలిపి మెరుగొకటి మెరిసిన, ఉత్తరాన ఒక ఉరుము ఉరిమినా, ఉలిపి చిలిపి మెరుగొకటి మెరిసిన, ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియుతగా, ఒక కదలిక చిరుమెదలిక గిలిగింతగా జనియుతగా, నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా, నాలుగు దిక్కుల నడుమ పుడమిన వేదికగా నటన మాడనా, అనంతలయలో నిరంత గతితో జతుడు పాడనా ఆడనా. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ.
మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరువలలు కదిలిన మేఘవీణ చలిచినుకు చిలికిన మేనులోన చిరువలలు కదిలిన ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనించగా ఒక లహరిక మధుమదనిక వలవంతగా జనించగా సుగమని గమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా సుగమని గమ సుధ ఎడద పొంగగా వరదలాగా ఉప్పొంగనా మరాడి ఎదలో స్వరాల సొదలో పదము పాడన ఆడనా ఇది నా ప్రియ నర్తన వేళ తుదిలేనిది జీవన హేళ ఇది నా ప్రియ నర్తన వేళ ఇక్కడ మాత్రం ఒక ముక్క చెప్పాలి జానకి గారి గురించి. చిన్నవాడైనా బాలుడైనా సరే ఒక సంగీత దర్శకుడు పాట చెప్తే ఒక్క స్వరం కూడా పొల్లుపోకుండా అలాగే పాడాలని తాపత్రయపడేటటువంటి చాలా కొద్దిమంది గాయకుల్లో ప్రథమ శ్రేణిలో ఉంటారు జానకి గారు. ఈ పాటకి ఎంత జీవం పోశారో. ఐ స్టిల్ రిమెంబర్ రికార్డింగ్ దిస్ ఇన్ లైవ్ ఆర్కెస్ట్రా, దాదాపు 45-50 మంది మ్యూజిషియన్స్ తోటి AVMRR రికార్డింగ్ స్టూడియోలో. చాలా గొప్ప అనుభవం అది, చాలా గొప్ప అనుభవం. మళ్ళీ ఒకసారి అందులో ఒక చిన్న భాగం అయినా ఇవాళ లైవ్గా పాడుతూ నేను పొందగలిగానంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ధన్యవాదాలు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదా గారి కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది